మీ 35 ఏళ్ల అనుభవం మీది వెండి యాహ్! జ్యువెల్లరీలో. సో, వెండిని ప్రేమించే ప్రేమికులకు అంటే వెండి కొనాలనుకునే వాళ్ళకి మీరిచ్చే ప్రామిస్ ఏంటి? మనం ఇచ్చేది గ్యారంటీ అండి. ఆ! ఎనీ టైమ్ మనీ ఇన్ ద మార్కెట్ ఓకే. ఫర్ సిల్వర్. హ్మ్. మా దగ్గర సర్వీస్ ఉంటది. ఓకే. మీరు మనీ కావాలనుకున్నారనుకోండి, మాకు 1 డే బిఫోర్ ఇన్ఫార్మ్ చేస్తే, ఓకే. మా దగ్గర ఇంత సిల్వర్ ఉంది. ఓకే. మాకింత దానికి తగ్గట్టు ఇంత అమౌంట్ కావాలి. 1 డే బిఫోర్ చెప్తే మనం ప్లాన్ చేసి మీకు అందిచ్చేస్తాం దాన్ని కూడా. హ్మ్. వితిన్ 12 అవర్స్‌లో మీకు పైసలు అందిపోతాయి. ఓకే. ఇది మన సర్వీస్. సో, ఇంకా ఫ్యూచర్‌లో అక్షయ్ జ్యువెలర్స్ నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అంటే పాపం ఇంతకుముందు ఒకటి చేశారు, ఆగిపోయింది. ఇప్పుడు ఇంకేమన్నా భవిష్యత్ ప్రణాళికలు ఏమున్నాయి? అంటే కొత్త బ్రాంచులు గానీ, ఫ్రాంచైజెస్ కానీ ఇట్లాంటివేమన్నా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఇంకా ఫ్యూచర్ ఉందండి. ఇక ఇప్పటికే ఆగిపోలే కదా! ఇంకా అంతే నడుస్తుంది కాబట్టి నడవడం ఏంటి ఇప్పుడు మా ఇప్పుడు పరిగెడుతుంది ఇప్పుడు. నెక్స్ట్ తరాలు వాళ్ళు ఎట్లా చేసుకుంటున్నారు, ఆ! వాళ్ళు ఎట్లా చేస్తారు, వాళ్ళకి ఎలా ఐడియాలు వస్తాయి ఆ! అనే దాన్ని బట్టి ముందుకెళ్తది. ఓకే. ఫ్రాంచైజీ కూడా ఇస్తాము. అచ్చా! దానికి తగ్గట్టు మనకి ఇది ఇన్పుట్ వచ్చిందనుకోండి, ఆ! ఫ్రాంచైజీ కూడా ప్లాన్ ఎందుకంటే చేస్తాం. వెండిలో అక్షయ్ జ్యువెలర్స్‌కి మించిన సీనియర్ దుకాణాలయితే నాకు తెలీదు. సో, అదే బ్రాండింగ్ అక్షయ్‌ని మించిన వెండి వెన్నెల ప్రపంచం అనేది నాకు తెలిసి ప్రతి తెలుగువాడికి తెలుసు ఈ క్యాప్షన్. యాహ్! వెండి వెన్నెల ప్రపంచం. ఎలా పెట్టారు ఈ క్యాప్షన్? ఇది ఇది ఇలాగే ఒక రైటర్ మాకిచ్చారండి. అచ్చచ్చా! సేమ్ ఆ! మీలాంటి రైటరే మాకిచ్చారు. సూపర్. సూపర్. అది మనకి సూపర్ డూపర్ హిట్ అయింది. అవును. కానీ అక్షయ జ్యువెల్లర్స్ అనే పేర్లు మాత్రం చాలా మంది పెట్టుకున్నారు. అవును. షాపులు ఇక రన్ మీ చేస్తున్నారు. తర్వాత కానీ మనం ముందు అప్పటి స్టార్ట్ చేసినాము. ఇప్పటికి అవును. ప్యాట్నీ సెంటర్‌లో ఉన్న ఏకైక సిల్వర్ షోరూమ్ అండి అక్షయ అవును. జ్యువెల్లర్స్. అవును. మీరు వేరే ఎక్కడనో కొని అక్షయ అనుకోకండి. అనుకోకండి. నా ఓన్లీ ప్యాట్నీ ప్యాట్నీ సెంటర్. సెంటర్‌లో తాజ్‌మహల్ హోటల్ పక్కన ఉంది ఇప్పుడు. నో బ్రాంచెస్. నో బ్రాంచెస్. యెస్. ఆ! సో, అది మెయిన్. అది మైండ్‌లో పెట్టుకోండి. అది. ఎక్కడనో కొనుక్కొని అక్షయ అనుకోని మీరు కొనుక్కుంటే నేను గ్యారంటీ నేను కాను. గ్యారంటీ కాదు. అబ్బా! బావుందిది. రైట్. ఇప్పుడు మా పాత షోరూమ్‌ల దగ్గర కూడా షోరూమ్‌లు పెట్టేశారు. 10, అంతే గదా! 20 షోరూమ్‌లు అయిపోయినాయి. బా! మీరు అక్కడ పోయి కొని అక్షయలో కొన్నాం అనుకుంటే అది ఎట్లా అయితది? కాదు కదా! మనం గ్యారంటీ కాదు కదా! సో, మనం పెట్టిన షోరూమ్‌లోనే ఇంకోటి షోరూమ్ పెట్టిండు. ఓహ్! పాతయి. అచ్చా! ఆ! ఓహ్! అది మనమే అక్షయ అని చెప్పుకుంటారు. ఓడియం. సో, అలాంటి మార్కెట్‌లో మీరు అవి గూడా ఉన్నాయి. మోసపోవద్దు. ఓహ్! 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 మీరు మమ్మల్ని సంప్రదించండి. అది. ప్యాట్నీ సెంటర్ ఒకటే ఉంది హైదరాబాద్‌లో. తాజ్‌మహల్ హోటల్ దాని పక్కనే ఉన్నాం అంతే. మనం గూడా. అవును. మోసపోవద్దని నేను చెప్తున్నా. సూపర్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. యాహ్! సిల్వర్ కొనాలా వద్దా? కొనాలా వద్దా? అని కొందరు ఊగిసలాడుతుంటారు గదా! అవును. వాళ్ళకేం చెప్తారు ఫైనల్‌గా? ఇప్పటికంటే ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు సిల్వర్ కొనుక్కోండి. మీ దగ్గర ఎక్స్‌ట్రా డబ్బులుంటే మాత్రం ఆ! సిల్వర్ కొనుక్కోండి. ఆ! ఎందుకంటే మీరేం చేస్తున్నారంటే మనీ తీసుకుపోయి సిప్ అని అక్కడెక్కడికో ఫారిన్‌కెళ్ళిపోతున్నాయి పైసలు. అవును. ఇప్పుడు మనం ఈడేం చేస్తున్నామంటే సిల్వర్, గోల్డ్ ఫారిన్‌లో ఉన్నదాన్ని ఈడికి తెప్పించుకొని పెట్టుకుంటున్నాం. అది. యెస్. ఆ! సిల్వర్, గోల్డ్ మళ్ళీ అనేది ఇంపోర్ట్ చేసుకోవాల్సొస్తుందా? అహా! ఓకే. ఇప్పుడు మనం పైసలు సిప్ అని ఏసినామనుకో అవును. అవి ఏడికి పోతున్నాయి పైసలు? ఎక్కడికో కంపెనీకెళ్ళిపోతాయి. ఏ కంపెనీ తెలీదు. అవును. ఏడికి పోతున్నాయో తెలీదు. సో, మీరు సిల్వర్, గోల్డ్ కొన్నారనుకో ఫారిన్‌లో ఉన్నదాన్ని మనం తెచ్చి లోపల పెట్టుకున్నట్టు కరెక్ట్. మనం గ్రేట్ గదా! ఓహ్! సూపర్బ్. అవును. మనం పైసలు కమాయించి వేరోళ్ళకి ఇస్తున్నాం. అది అవును. గ్రేటా? లేదు మనం పెట్టుకొని మనమే సేవింగ్ చేసుకుని అది గ్రేటా? అలా సూపర్బ్ ఉంటుంది. సార్. ఇది చాలా బాగుంది. ఇంకా అదిరిపోయింది. అదరగొట్టారసల. అదే గదా! రైట్. సార్ మేడంకి మీరిచ్చిన ఫస్ట్ వెండి గిఫ్ట్ ఏంటి? మేడంకి నేనైతే కాళ్ళ పట్టీలే ఇచ్చానండి. అవునా? అప్పట్లో గూడా అప్పట్లా? ఇప్పటికి గూడా కాళ్ళ పట్టీలు మా దగ్గర ఉంటాయి. వెరైటీలు అన్నీ వస్తుంటాయి. అవునా? మా దగ్గర చిన్న పిల్ల బేబీ పుట్టిందంటే ఓకే. ఫస్ట్ స్పూన్ తోటి తినిపిస్తారు. వెండి అవును. స్పూన్‌తో. అవును. లేదు గోల్డ్ స్పూన్ తోటి తినిపిస్తారు. అవును. ఆ గోల్డ్ స్పూన్‌లో గూడా తయారు చేస్తారు. వావ్! అడిగితే ఎవరైనా. ఆ! ఇంకా వెండి స్పూన్‌లో ఎందుకు తినిపిస్తారంటే రస్ట్ రావద్దు బేబీకి. కరెక్ట్. అవును. అక్కడి నుంచి స్టార్ట్ అయితది బేబీకి. తర్వాత అచ్చచ్చచ్చ! ఏమో దాంట్లో అంత ఆరోగ్య సూత్రం ఉందా? ఆరోగ్య ఓహ్! సూత్రం చాలా ఉంది. ఇంకా కాళ్ళకి కడయాలనేస్తారు. అవును. పట్టీలేస్తారు. అవును. ఎందుకంటే కాళ్ళకి బలం కావాలి. ఓకే. ఇట్లా బెండ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అచ్చా! ఆ బరువు అనేది నీకు స్ట్రైట్ చేస్తుంది. ఆ! చేతులకి కడామేస్తారు. అవును. ఎందుకంటే చేతులం కొంచెము స్టిఫ్ ఉండాలి ఎప్పటికి. ఓకే. లేదంటే అది బెండ్ అయ్యే ఛాన్సెస్ ఏదైనా ఉంటది కాబట్టి ఓకే. అప్పటి నుంచి కూడా నెక్ చైన్‌లు గానీ, అవునవునవునవును. వెండి చైన్ గానీ, మల్తాడేస్తారు. ఓకే. సో, ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు. ఆ బేబీ నుంచి స్టార్ట్ అయితది ప్రస్థానం. సూపర్. సో, ఇంత బిజీగా నాకు తెలిసి
సో మిమ్మల్ని నేను చూస్తున్నాను కదా చాలా సంవత్సరాలుగా, ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నారు. యా ఎంత బిజీగా ఉంటారు, ఎప్పుడు వెండి గురించి తప్ప మీకు వేరే ఆలోచన ఉన్నట్టు కూడా నాకు అనిపించదు నిజంగా. అవును. సో ఇంత బిజీగా ఉంటూ కూడా మీరు బోల్డ్ అన్ని సోషల్ సర్వీస్ చేస్తుంటారని వింటాను. ఎట్లాంటి వాటిలలో ఉంటారు మీరు? ఏదైనా టెంపుల్స్ ఉన్నాయనుకోండి, ఓకే. దానికి మనము రాస్తూ ఉంటాం టెంపుల్స్ కి. అచ్చా. ఇంకా ఏదైనా టెంపుల్ ఉందనుకోండి, వాళ్ళు మనకు ఆర్డర్ ఇచ్చారు ఇట్లాంటివన్నీ చేయండి అని. ఇవన్నీ Okay. చేసినాక బయట టెంపుల్కి ఒక బోర్డు కావాల్సి వస్తుంది. అవును అవును బోర్డు కావాల్సి వస్తుంది కదా, ఆ బోర్డు మీద టెంపుల్ పేరు అది అన్నీ వస్తుంది. అవును తర్వాత మనది కూడా కొంచెం ఉంటుంది. అంతే కదా. అవును. ఈ సేవ అనేది చేస్తాం. మనది అవుతుంది, స్వార్థం దేవుడికి అవుతుంది, రెండు అవుతుంది. రెండు అది నేను అన్ని టెంపుల్స్ కి చేస్తా. ఓకే ఓకే. ఇంకోటి ఏంటంటే మనము లయన్స్ క్లబ్ లో ఉన్నాం. అవును. లయన్స్ క్లబ్ లో ఉన్నాము. ఆ, ఇది ఇప్పుడు ఎవరైతే నేర్చుకుంటారో కుట్టు మిషన్లతోటి వాళ్ళకి మనం కుట్టు మిషన్లు కొత్త ఇస్తూ ఓ వావ్. ఒక ఇయర్లీ ఒక 200 మిషన్లు ఇస్తున్నాము. నిజమా? లయన్స్ క్లబ్ ద్వారా మనం అందరం Okay. చేసుకొని ఇచ్చి సూపర్. ఆడొక ట్రైనర్ పెడుతున్నాం. మళ్ళా ఒక కాలనీ ఉందనుకోండి, ఒక 20 మందికి వాళ్ళు నేర్పిస్తారు. ఆడ 20 మిషన్లు పెడతాం. ఆ కాలనీ వాళ్ళందరూ నేర్చుకునేటోళ్ళు నేర్చుకొని మళ్ళీ వాళ్ళకే మిషన్ ఇచ్చేస్తాం మళ్ళీ. అచ్చా. ఇలా మనం ఈ సర్వీస్ అనేది ఇలాంటి వండర్ఫుల్. ఇంకా చాలా చేస్తూనే ఉంటాము. అదే చాలా చేస్తుంటారు మీరు, అందుకే సో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కదా మీరు, అందుకని. సో థ్యాంక్ యూ రవి గారు. చాలా బిజీ షెడ్యూల్, మీ షాప్ టైం అనుకుంటా, మీ టైం తీసుకున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. అక్షయ జ్యువెలర్స్ అక్షయంగా అలా ఎదుగుతూనే ఉండాలి. వెండి వెన్నెల ప్రపంచాన్ని వెండి వెన్నెల విశ్వంగా మార్చాలి మీరు. ప్రపంచంగా విశ్వమే వెండి వెన్నెల విశ్వం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.